క్రికెట్ ప్రేమికులకు నమస్కారం. భారత్ క్రికెట్ జట్టు మరోసారి తన సత్తా చాటింది. ఇంగ్లాండ్ పై 3 వన్డేల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. 12 ఫిబ్రవరి 2025 జరిగిన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో 3వ వన్డేలో భారత్ 142 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ ని వైట్ వాష్ చేసింది. ఈ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ మెరుపు శతకం, బౌలర్ల అద్భుత ప్రదర్శన, ఓవరాల్ పర్ఫార్మెన్స్ తో మ్యాచ్ అయితే గెలవడం జరిగింది ఫ్రెండ్స్. చివరి వన్డేలో బ్యాట్ తో బంతితో అదే జోరు, అదే ఆధిపత్యం. టీమిండియా మళ్లీ అదరగొట్టింది. ఇంగ్లాండ్ తో సిరీస్ ని 3-0తో క్లీన్ స్వీప్ చేసి రెట్టించిన ఉత్సాహంతో ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమైంది. ఫామ్ ను కొనసాగిస్తూ గిల్ శతకొట్టిన వేళ మెగా టోర్నీకి ముందు ఆఖరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ టీమిండియా చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లో 350 పరుగులు సాధించింది. శుభ్మన్ గిల్ 112 పరుగులతో శతకం సాధించగా విరాట్ కోహ్లీ 52 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 78 పరుగులతో రాణించారు. మధ్యలో వికెట్లు పడుతున్నప్పటికీ ఈ ముగ్గురు బ్యాట్స్మెన్ జట్టును ఉన్నత స్కోరు వైపు నడిపించారు. ఈ మ్యాచ్ లో రోహిత్ కేవలం 1 పరుగుకి 2 బంతుల్లో అవుట్ అవడం కొంచెం నిరాశపరిచిందనే చెప్పుకోవచ్చు. ఇక మ్యాచ్ అంతటికి హైలైట్స్ అంటే శుభ్మన్ గిల్ బ్యాటింగ్. ఈ 3-0 సిరీస్ లో శుభ్మన్ గిల్ 2 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గాను అలాగే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గాను అవార్డులు దక్కించుకున్నాడు. ఈ సిరీస్ లో మొదటి వన్డేలో 87 పరుగులు, రెండో వన్డేలో 60 పరుగులు, చివరి వన్డేలో 112 పరుగులు సాధించి ఓవరాల్ గా 259 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గాను అలాగే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా అవార్డులు సాధించాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో శుభ్మన్ గిల్ ఒక అరుదైన రికార్డ్ అయితే బ్రేక్ చేశాడు ఫ్రెండ్స్. ఫాస్టెస్ట్ 2500 పరుగులు హాషిమ్ ఆమ్లా సౌత్ ఆఫ్రికా పేరు మీద ఉండగా దాన్ని బ్రేక్ చేసి శుభ్మన్ గిల్ మొదటి స్థానంలో నిలిచాడు. ఫాస్టెస్ట్ 2500 ఇన్ వన్ డే. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ హాషిమ్ ఆమ్లా 2500 పరుగులు సాధించడానికి 53 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. అదే మన ఇండియన్ సెన్సేషన్ శుభ్మన్ గిల్ కేవలం 50 ఇన్నింగ్స్ లోనే 2500 పరుగులు సాధించాడు. ఇది ఒక వరల్డ్ రికార్డ్ అనే చెప్పుకోవచ్చు. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలపండి. చివరిగా మ్యాచ్ లోని ముఖ్యాంశాలు. శుభ్మన్ గిల్ 112, 102 బంతుల్లో, శ్రేయస్ అయ్యర్ 78 పరుగులు 64 బంతుల్లో, కోహ్లీ 52 పరుగులు 55 బంతులు రాణించగా చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించాడు. 19 బంతుల్లో 29, కేఎల్ రాహుల్ 40 పరుగులతో రాణించడంతో భారత్ 356 పరుగులు సాధించగలిగింది. అలాగే బౌలింగ్ లో హర్షదీప్ 2 వికెట్లు 33 పరుగులు ఇచ్చి, హర్షిత్ రాణా 2 వికెట్లు 31 పరుగులు ఇచ్చి, అక్షర్ పటేల్ 2 వికెట్లకు 22 పరుగులు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లకు 38 పరుగులు ఇచ్చాడు. ఇది ఓవరాల్ గా సమిష్టి కృషితో ఇండియా అయితే గెలిచింది ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో తెలపండి. శుభ్మన్ గిల్ ఛాన్స్ దొరికినప్పుడల్లా అదరగొడుతూనే ఉన్నాడు. ఇది ఇలాగే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి ఆల్ ద బెస్ట్. మా వీడియో నచ్చితే అలాగే వెళ్లిపోకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తేవడానికి మాకెంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.